హాయ్ మావ, సర్వం మాయ. నివిన్ పాల్ గారు హీరోగా యాక్ట్ చేసిన ఈ మూవీలో కన్నప్ప ఫేమ్ ప్రీతి ముకుందన్ గారు హీరోయిన్ గా యాక్ట్ చేశారు మావ. రియా షిబు గారు ఇంకో హీరోయిన్ గా యాక్ట్ చేసిన ఈ మూవీ మలయాళంలో రీసెంట్ గా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పుడు తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది హాట్‌స్టార్ లో. ఇప్పుడే చూసాను మావ. చూసాక నాకు ఎలా అనిపించింది అంటే చాలా నచ్చింది మావ. ఫస్ట్ స్టార్ట్ అయిన 20 నిమిషాలు చూసి అసలు ఎలా రా ఈ సినిమాని బ్లాక్ బస్టర్ చేశారు అనే ఆలోచన నాకు కలిగిన అప్పుడు వచ్చింది మావ ఫ్రేమ్ లోకి ఒక క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ వచ్చిన దగ్గర నుంచి కన్ను రెప్ప పక్కకు తిప్పాలి అని అనిపించలేదు నాకు. ఆ మాయ అనే మోడర్న్ దెయ్యం నన్ను నవ్వించింది, ఏడిపించింది, చిన్నగా భయపెట్టింది. ఇలాంటి ఫ్రెండ్ ఉంటే బావుంటది కదా అని నాకు కూడా అనిపించేలా చేసింది మావ. ఈ సినిమా అంత పెద్ద సక్సెస్ అవ్వటానికి ఆ ఒకే ఒక క్యారెక్టర్ పెద్ద రీజన్ అని నేను అంటాను మావ. ఎప్పుడు నేను ఒక మాట చెప్తూ ఉంటాను. ఒక సినిమాలో ఎమోషనల్ కనెక్ట్ వర్కౌట్ అయితే ఆ సినిమాలో ఎన్ని మైనస్‌లు ఉన్నా కొట్టుకుపోతాయని. ఇక్కడ కూడా అదే జరిగింది. 'ప్రభ' అండ్ 'డెలులు' క్యారెక్టర్‌ల మధ్య ఎమోషనల్ కనెక్ట్ మనకి ఎంతగా వర్కౌట్ అవుతుంది అంటే, అలాంటి దెయ్యం ఫ్రెండ్ మనకు కూడా ఉంటే బావుండు కదా! అని అనిపించేంత మావ. అంత అందంగా స్క్రీన్ మీద ఆ బాండ్ వర్కౌట్ అయ్యింది. ఇంక కొన్ని సీన్స్ ఉంటాయి. దెయ్యం సినిమా చూస్తూ ఆత్మ భయపడడం, దెయ్యం దెయ్యంలా కనిపించిన మనిషి దానికి నవ్వటం, ఇలాంటి చిన్న చిన్న సీన్స్ మనకి గుర్తుండిపోతాయి మా సినిమాలో. 'మాయా' ఫ్లాష్‌బ్యాక్‌కి ప్రెజెంట్‌లో 'ప్రభ' స్టోరీని లింక్ చేయటం స్క్రీన్ ప్లే బ్రిలియన్స్ అని చెప్పొచ్చు మావ. ప్రతి సెటప్‌కి పే ఆఫ్ ఉంటది. మంచి సినిమా కదరా ఇది అనే ఫీల్ అయితే క్రియేట్ చేస్తుంది మావ. ఇన్ని చెప్పాను కదా! మైనస్‌లు లేవా అంటే చాలా మైనస్‌లే ఉన్నాయి. అవన్నీ మైనస్‌లు మాట్లాడుకునేటప్పుడు చెప్తాను మావ. ముందుగా స్టోరీలోకి వెళ్తే, దేవుడి మీద నమ్మకం లేకపోయినా, డబ్బుల అవసరం కోసం ఇష్టం లేకపోయినా, తన కులవృత్తి చేసే ప్రభకి మాయ అనే ఆత్మ కనబడుతూ ఉంటది. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు మాయ ఆత్మ ప్రభకి ఎందుకు కనబడుతుంది? అనేది సినిమా చూసి మనం తెలుసుకోవాలి మావ. ఇక మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటి అంటే, మాయ క్యారెక్టర్ చేసిన రియా షిజు గారి యాక్టింగ్ మావ. ముందు చెప్పినట్టుగానే తనే ఈ సినిమా సక్సెస్‌కి మెయిన్ రీజన్ అని నేను చెప్తాను మావ. నెక్స్ట్ యాక్టర్స్ పెర్ఫార్మన్స్‌లన్నీ చాలా బాగున్నాయి. నెక్స్ట్ హీరో, హీరోయిన్ క్యారెక్టర్‌కి మధ్యలో ఎమోషనల్ కనెక్ట్ చాలా బాగా వర్కౌట్ అయింది మావ. అది ఈ సినిమా సక్సెస్‌లో మెయిన్ కీ రోల్ పోషించిందని చెప్తాను. నెక్స్ట్ విజువల్స్ అండ్ కెమెరా వర్క్ ప్రతి షాట్ పెయింటింగ్‌లా అనిపిస్తది మనకి. మ్యూజిక్ బావుంది. తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది. తెలుగులో లాస్ట్‌లో వస్తది ఒక సాంగ్ అది కూడా నాకు నచ్చింది మావ. స్క్రీన్ ప్లే మెయిన్ ప్లస్ పాయింట్ అని చెప్తాను మావ. డైరెక్టర్ మంచి ప్రొడక్ట్‌ని ఇవ్వటంలో పక్కా సక్సెస్ అని చెప్పొచ్చు. ఇక మైనస్‌ల గురించి చెప్పాలి అంటే ఫస్ట్ 20 మినిట్స్ నాకు నచ్చలేదు మావ. కావాలని ఒక కమ్యూనిటీని కావాలని కామెడీగా పోర్ట్రే చేస్తున్నట్టు అనిపించింది. అలాగే ప్రతి మలయాళం సినిమాతో వచ్చే ప్రాబ్లమే. చాలా స్లోగా వెళ్తుంది. చాలా అంటే చాలా స్లోగా వెళ్తుంది. తాబేలు కన్నా నెమ్మదిగా నడుస్తున్నట్టు అనిపిస్తుంటది మావ. అలాగే సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్‌కి హీరోతో పాటు ఒక క్యారెక్టర్ ఉండాలి అని పెట్టినట్టు ఉంటది తప్ప, పెద్దగా ఇంపార్టెన్స్ అయితే కనిపించలేదు నాకు ఆ క్యారెక్టర్‌కి. ఇక ఓవరాల్‌గా సినిమా పరిస్థితి ఏంటి అంటే నాకు నచ్చింది మావ. ఈ మోడర్న్ దేవ్ అందరికీ నచ్చుతుందని నాకు అనిపిస్తుంది. నా రిఫరెన్స్ లిస్ట్‌లో ఈ మూవీ ఉంటదా అంటే పక్కా ఉంటది. చూసేయండి అని చెప్తాను. ఫ్యామిలీతో హ్యాపీగా కూర్చొని చూసే విధంగా తీశారు. నెక్స్ట్ ఇంకో మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్ మావ.